దసరా నుంచి రైతు భరోసా నిధులు రెడీ చేసుకోవాలని ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలు. సాగు భూములకే సాయం. వచ్చే నెలలో గైడ్లైన్స్ రిలీజ్. డిజిటల్ సర్వేతో పక్కాగా పంట భూముల గుర్తింపు. 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు అంచనా. 7.5 ఎకరాలకు సీలింగ్ పెడతారని ప్రచారం. వాస్తవంగా 7.5 ఎకరాలు 5 ఎకరాలు ఖచ్చితంగా సీలింగ్ పెట్టి తీరాల్సిందే. దానివల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ప్రజాధనం వృధా కాదు. సో రైతుల కోసం మరో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. దసరా నుంచి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు అవసరమైనటువంటి నిధులు సిద్ధం చేసుకోవాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలిసింది. ఈసారి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం ఇవ్వనున్నారు. కొన్ని నిబంధనలతో పకడ్బందీగా రైతు భరోసాను అమలు చేయబోతున్నారు. ఇందుకు తగ్గట్టుగా వచ్చే నెలలో రైతు భరోసా మార్గదర్శకాలు రిలీజ్ చేయనున్నారంటూ చూస్తా ఉన్నాం. సో 7.5 ఎకరాలు 7,500. సో ఇలా ఒక నిబంధన పెట్టేటువంటి అవకాశం ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పెట్టాలి కూడా, ఎందుకంటే పెడితే ప్రజాధనం వృధా కాదు. ఎందుకంటే కేసీఆర్ ఇబ్బడిగా ఆ పెట్రోల్ బంకు పడవ భూములకు ప్రతి ఒక్కరికి ఇచ్చి ధరణి ద్వారా అఫీషియల్ చేసేసి పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఒకే మాడ్యూల్ భూమాత పోర్టల్తో ధరణి కష్టాలకు చెల్లు. రెవెన్యూ వివాదాలపై ఆన్లైన్లో అప్లైట్ అథారిటీకి వెళ్ళేటువంటి ఛాన్స్. 9 నెలల్లోనే ధరణిలో 150కి పైగా మార్పులు. వచ్చే అసెంబ్లీ సెషన్స్లో కొత్త RR 2024 చట్టం ముసాయిదా రెడీ చేస్తున్న సర్కార్ అంటూ చూస్తాం.